ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లా ఉందంటే, మనం కొన్నిసార్లు న్యూస్ పేపర్లో చూస్తాం, బాధపడతాం. కిరాతకమైన తండ్రి సొంత కన్నబిడ్డలనే చంపారు అని కొన్నిసార్లు మనము పేపర్లో న్యూస్లో చూస్తున్నప్పుడు బాధపడతాం కదా. అటువంటి వ్యవహారమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఇండి అలయన్స్ అనేది ఎవరు పుట్టించిన అలయన్స్ అండి? కాంగ్రెస్ పార్టీదే కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తన సొంత బిడ్డల్లాగా చూసుకోవాల్సిన పార్టీలను, ఒక్కొక్క పార్టీని ఆప్కు వ్యతిరేకంగా ఢిల్లీలో అట్లాగే పంజాబ్లో మొత్తం ప్రచారం చేస్తారు. టీఎంసీకి వ్యతిరేకంగా బెంగాల్లో నిలబడ్డారు. వాళ్ళు మొత్తం 294 స్థానాలలో నిలబడ్డారు, 0 సీట్లు సాధించారు. ఆ తర్వాత కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ఇదే రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పినరాయి విజయన్ గారిని చాలా పొగిడారు. కరెక్ట్గా 6 నెలలు గడవంగానే మొన్న కేరళ వెళ్ళి అసలు పినరాయి విజయన్కు అవినీతికి అవినాభావ సంబంధాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ 2-3 రోజులుగా చూస్తున్న డ్రామాను చూస్తే, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా సొంత బిడ్డలనే చంపుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పోస్ట్ పోల్ అసలు వి షుడ్ నాట్ ఈవెన్ కాల్ దట్ యాజ్ అన్ అలయన్స్. పోస్ట్ పోల్ అలయన్స్ ఏందండి? అలయన్స్ అనేది ముందు ఉంటుంది, వెంటనే వితిన్ 24 అవర్స్లో ప్లేట్ ఎట్లా మారుస్తారు సార్ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ కనీసం నైతికత అంటే బేసిక్ అంటే వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ కనీసం ఆ డిఎంకేతో గత 30-35 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు కదా.